సూర్య, చంద్రులను ఆపిన వ్యక్తి మీకు తెలుసా? అమోరీయులతో జరిగిన యుద్ధంలో ఇశ్రాయేలీయులకు విజయం అందించేందుకు యెహోషువ సూర్య, చంద్రులను ఆగమని ప్రార్థించెను. గిబియోనులో యుద్ధం జరుగుతుంది. విజయం పొందడానికి ఇశ్రాయేలీయులకు సిద్ధంగా ఉన్నప్పుడు సమయం కొద్దిగా ఉన్నందుకు యెహోషువ దేవునికి ప్రార్థన చేసి ఇట్లనెను: సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా, నీవు అయ్యాను లోయలో ఆగుము అన్న అసాధారణమైన ప్రార్థన చేశాను. దేవుడు ఆ ప్రార్థన విని సూర్యుడు అస్తమించకుండా చేసెను, చంద్రుని ఉదయించకుండా నిలిపాను. నా ప్రియ సహోదర సహోదరి, ఇక్కడ మనము గమనించవలసినది ఏదనగా, ఒక నరుడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి సూర్యుని, చంద్రుని ఆపివేయడం ఎంత ఆశ్చర్యమో! ఇది సృష్టికి తద్విరుద్ధమైనది అయినప్పటికీ దేవుడు దీనిని జరిగించెను. యెహోవా నరుని మాట వినినటువంటి దినము దానికి ముందు గాని తర్వాత గాని ఎప్పుడూ రాలేదు. కేవలము యెహోషువ ప్రార్థన వల్లనే కాదు గాని నీవు చేసే ప్రార్థనను కూడా దేవుడు వింటాడన్న సంగతి మనము గ్రహించాలి. మన జీవితంలో చీకటి కమ్మివేసినప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. ఏ దృఢమైన విశ్వాసంతో యెహోషువ ప్రార్థించెనో అటువంటి దృఢమైన విశ్వాసంతో నీ దేవుని నువ్వు ఏది అడిగినను ఆయన నీకు జరిగించును. ఆమేన్.